నమస్తే, నేను చైతన్య. వార్తాపత్రికల్లో తెలంగాణ ఎడిషన్లో వచ్చిన వార్తలు, ప్రత్యేకంగా తెలంగాణ నేతలతో సాగుతున్న కార్యక్రమం గుడ్ మార్నింగ్ తెలంగాణకు స్వాగతం. ముందుగా వార్తాపత్రికలో వచ్చిన వివరాలు చూద్దాం. నమస్తే తెలంగాణ పత్రిక చూస్తే, దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశం త్వరలో హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రాల ఉమ్మడి సమస్యలే అజెండాగా ఉండబోతుంది. ఈ కౌన్సిల్కి వైస్ చైర్మన్గా కేసీఆర్ ఉండబోతున్నారంటూ నమస్తే తెలంగాణలో ప్రధాన వార్త మనకు కనిపిస్తుంది. ఇక తేలిన ఇంజనీరింగ్ పేరుతో అక్రమాల గబ్బు కొడుతున్న కాలేజీలు, నాణ్యమైన ఇంజనీరింగ్ బోధన సున్నాగా ఉంది. అనేక కళాశాలలో కనీస ప్రమాణాలు గగనంగానే ఉన్నాయి. బోధన ఫీజుల కోసమే ఏర్పాటు చేసిన కాలేజీలు కొన్నైతే ఫీజుల ఉద్యమం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందంటూ ఒక వార్తను మనం నమస్తే తెలంగాణ పత్రికలో చూడవచ్చు. ఇక నవభారత్కు ఈడీ షాక్ పేరుతో కోల్గేట్లో 186 కోట్ల ఆస్తుల జప్తు చేశారు. బొగ్గు కుంభకోణం విచారణలో కీలక అడుగుపడిందన్నటువంటి మరొక అంశాన్ని కూడా మనం నమస్తే తెలంగాణ పత్రికలో చూడవచ్చు. పకడ్బందీగా ఫాస్ట్ను ఏర్పాటు చేస్తామని, అక్రమాలకు తావు లేకుండా నిబంధనలు, బోగస్ కాలేజీల ఏర్వేత కసరత్తు, సిఎస్తో ఫాస్ట్ విధానాల కమిటీ భేటీ అయిందన్నటువంటి మరొక వార్తను కూడా నమస్తే తెలంగాణ పత్రికలో చూడొచ్చు. ఇక ఈనాడు దినపత్రిక చూస్తే, విద్యార్థుల ఖాతాల్లోకే నేరుగా బోధన రుసుం నేరుగా వారికే చెల్లించే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. కళాశాలలకు ఇచ్చే సాంప్రదాయానికి స్వస్తి పలుకుతామని, కనీస మార్కులు సాధిస్తేనే సర్కారీ సాయం ఇస్తుంది. ప్రతిభకు పట్టం, బోగస్లను అరికట్టే లక్ష్యం. ఫాస్ట్ కార్యదర్శుల కమిటీ ప్రతిపాదనలు. 2-3 రోజుల్లో సీఎం కేసీఆర్ ముందుకు ఈ ప్రతిపాదనలు వెళ్లబోతున్నాయంటూ విద్యార్థుల ఖాతాల్లోకి పేరుతో ఈ వార్తను మనకు కనిపిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఔషధ రంగాన్ని ఉంచాలని, ఔషధ నగరాన్ని నిర్మించాలని కేసీఆర్ నిన్న సమీక్షలో నిర్ణయించారు. 7,000 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. మరో 5 లక్షల మందికి ఉపాధి దొరకబోతుంది. ఉద్యోగులు నివసించేందుకు టౌన్షిప్ కూడా అభివృద్ధి చేస్తామని ఫార్మా సంస్థ ప్రతినిధులతో తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించినట్టుగా ఈ వార్తను మనం చూస్తున్నాం. పిల్లల భవిష్యత్తు కాపాడండి అంటూ ఎంసెట్ కౌన్సిలింగ్ జరిగేలా చూడండి అనే కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ అఖిలపక్షం వినతి. స్థానికతపై తెలంగాణది రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారు. ఆర్టికల్ 371 పునర్విభజన చట్టం అతిక్రమిస్తున్నారని మీడియాతో ఏపీ మంత్రులు వ్యాఖ్యలు చేసినట్లుగా కేంద్ర మంత్రులు రాజ్నాథ్, ఎమ్మెల్యే వెంకయ్య, స్మృతి ఇరానీతో భేటీ అయినట్టు కూడా ఈ వార్తా సారాంశం మనకు కనిపిస్తుంది. దక్షిణ ప్రాంతీయ మండలి వైస్ చైర్మన్గా కేసీఆర్ అని మరొక వార్త. అక్టోబర్ 31 లోపైనా సరే అంటూ ఎంసెట్ కౌన్సిలింగ్పై కోర్టుకు తెలుపనున్న తెలంగాణ సర్కారు అంటూ మరొక వార్తను చూస్తున్నాం. కరువు కోరల్లో 8 జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయంటూ మరొక వార్త. సూపర్ వైద్యానికి కేంద్రం నిధులు ఇవ్వబోతుంది. ఉభయ రాష్ట్రాల్లో 4 వైద్య కళాశాలల కేటాయింపు, సూపర్ స్పెషాలిటీ సదుపాయాల కల్పనే లక్ష్యంగా తెలంగాణలో ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ కాకతీయ, ఏపీలో అనంతపురం, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలకు ఈ రుణం లభించబోతున్నట్టుగా ఈనాడు దినపత్రికలో మనకు కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే, ఫాస్ట్గా షరతులు అంటూ ఆషామాషి విద్యార్థులకు, కాలేజీలకు అడ్డుకట్ట అంటూ 70% మంది హాజరు ఉండాల్సిందేనని, నిర్దిష్ట మార్కులు పొందితేనే రెన్యువల్స్ ఉంటాయి. ప్రతిభావంతులు పూర్తి సాయం అందిస్తామని మిగిలిన వారికి పరిమితి విధించబోతున్నారు. ఫీజు మొత్తం విద్యార్థి ఖాతాలోకి వెళ్లబోతుంది. మార్గదర్శకాలపై ఉన్నతాధికారుల భేటీ. త్వరలో కేసీఆర్కు నివేదిక పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. ఇంకా దూరంగా ఉన్నారేం, దగ్గరికి రండి అంటూ ఈటెల ఈ మధ్య మాట్లాడటం లేదు. స్వామిగౌడ్ చూస్తుండగానే ఎదిగిపోయారు. కేసీఆర్ కూడా రావాల్సింది దేనికదే కదా అని కాంగ్రెస్ నేతలు ఫ్రీ బర్డ్స్ అని గవర్నర్ ఇఫ్తార్ విందులో బాబు సందడి చేసినట్లుగా ఈ వార్తను ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనం చూస్తున్నాం. ఫార్మాకు దివ్యౌషధం పేరుతో 7,000 ఎకరాల్లో ఫార్మా సిటీ నిర్మించబోతున్నారు. ప్రత్యేకంగా 500 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఉండబోతుంది. ఫార్మా రంగానికి ముఖ్యమంత్రి వరాల పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. ఏపీ డీజీపీగా రాముని పేరుతో పూర్తి స్థాయి బాధ్యతల అప్పగింత, పదవిలో 2 ఏళ్లు అంటూ మరో వార్తను చూస్తున్నాం. భూమి బద్దలే అంటూ కొత్త రాజధానికి భూసేకరణ సవాల్గా మారింది. గుదిబండగా మారిన కొత్త చట్టం పేరుతో మరొక వార్త. మరో విమానం కూలింది. తైవాన్లో 47 మంది దుర్మరణం చెందారు. గాయాలతో బయటపడిన 11 మంది పేరుతో మరొక వార్తను కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రిక చూస్తే, ఇక స్మార్ట్గా రేషన్ పేరుతో దసరాకు కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. చిప్తో కూడిన స్మార్ట్ కార్డులు పంపిణీ జరబోతున్నారు అంటున్న ఒక వార్త. బాబు దగాపై దండెత్తుదామని, చంద్రబాబు రుణమాఫీ మోసంపై ప్రజలకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారని, నేటి నుంచి 3 రోజుల పాటు అన్ని గ్రామాల్లో బాబు దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నట్లుగా ఈ వార్తను నిన్న జగన్ ప్రకటించినటువంటి వార్తను మనం సాక్షిలో చూడొచ్చు. సాగును లాభసాటిగా మారుస్తామని వ్యవసాయంపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసిన అంశం. వంటింట్లో చిట్టపట పేరుతో తగ్గిన కూరగాయల దిగుబడి, పెరిగిన రేట్లకు సంబంధించిన వార్త. శివసేన ఎంపీ వీరంగం చేశారని, రోజా ఉన్న ముస్లిం ఉద్యోగికి బలవంతంగా ఆహారం తినిపించే ప్రయత్నం చేశారంటూ వార్తను మనం చూస్తున్నాం. తైవాన్లో కూలిన విమానం, 47 మంది మృతి, గ్యాస్ విద్యుత్ ప్లాంట్ మూతయంటూ 6 ప్లాంట్లలో 5 ఏళ్ల పాటు ఉత్పత్తి లేనట్లంటూ మరొక వార్తను కూడా సాక్షి దినపత్రికలు చూడొచ్చు. ఇవి వార్తాపత్రికలో ఉన్న వివరాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వీటిపై చర్చిద్దాం. చూస్తూనే ఉండండి TV1.